ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధం. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేదాంగాల నెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే